నమస్కారం, గుడ్ మార్నింగ్. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమాన్ని ఇక్కడ మా పాణ్యం నియోజకవర్గంలోని అర్బన్లోని 19వ వార్డు నాగిరెడ్డి రెవెన్యూ కాలనీలో మా వార్డు ఇన్ఛార్జీలు, అలాగే రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి అయిన ప్రభాకర్ యాదవ్ గారు, అలాగే వార్డు నాయకులు అందరి సమక్షంలో ఈరోజు సచివాలయం సిబ్బంది ద్వారా ఇక్కడ ఈ పార్కులో మేము యోగా విన్యాసాలు అలాగే ప్రాణాయామం అవన్నీ చేయడం జరిగింది. ఇందులో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదో ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవము ఒక్కరోజు మనం జరుపుకొని దాన్ని ఇక్కడితో ఆపేయడం అనేది కాకుండా దానివల్ల వచ్చే చాలా అనేక ఆరోగ్య బెనిఫిట్స్ వాటన్నిటినీ కూడా మనం పరిగణలోకి తీసుకొని జనాలలో అవేర్నెస్ తీసుకొని వచ్చి, మీరు రోజు ఇక్కడ చాలా సంతోషం చూస్తే ఎంతోమంది చాలా ఫిట్నెస్ కోసం పొద్దున్నే వాకింగ్కి రావడం కానీ పార్క్ని చాలా బాగా యూజ్ చేసుకుంటున్నారు. అలాగే ఇలా రోజు కొద్దిసేపు మీ అంతకు మీరు ఎక్కడో ఎవరో ట్రైనర్ అవసరం లేదు, బేసిక్ సింపుల్ యోగా టెక్నిక్స్ చేసినారంటే ఎటువంటి హెల్త్ సమస్యలు రాకుండా, మనకి 50 దాటిన తర్వాత కూడా ఎటువంటి బీపీలు, షుగర్లు, అలాగే క్యాన్సర్లు ఇలాంటివి ఏవి రాకుండా మన ఆరోగ్యాన్ని మన చేతిలోనే ఉంటుంది. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినట్టు మనం హెల్త్కి పెట్టే బడ్జెట్ మొత్తం కూడా ఒక్కసారి యోగా అనేది ప్రతి ఒక్కరు వాళ్ళ దినచర్యలో భాగంగా చేసుకుంటే అది కంప్లీట్గా దాన్ని తగ్గించిన వాళ్ళం అవుతాము. అలాగే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాల్సిన వాళ్ళం అవుతాము. ఇది ఒక పబ్లిసిటీ స్టంట్ కాదు, ఒకరోజు ఏదో 21 జూన్ వచ్చింది మనం ఇది చేస్తున్నాం అనేది కాకుండా, ఇది ప్రతి ఒక్కరిలో ఇది ఒక లైఫ్ స్టైల్లో భాగంగా తీసుకురావాలనేదే మా ప్రయత్నం. ఎంతోమంది ఇవాళ చాలా సంతోషం, వాళ్ళు యోగా ఎప్పుడు చేయకపోయినా చాలా ఇలా జరుగుతుందని తెలిసిన వెంటనే వాళ్ళు వాకింగ్ కానీ వాళ్ళు చేసే పిల్లలకు స్కూల్ ఉన్నా కానీ అవన్నీ కూడా కొంచెం వెయిట్ చేసి తప్పకుండా ఈ అర్ధగంట 45 నిమిషాలన్నా మేము ఆ స్కెడ్యూల్లో పాల్గొంటాము అని అనుకుంటున్నాము. వచ్చిన వాళ్ళని కూడా అందరికీ ఇంకొక అవేర్నెస్ క్రియేట్ చేసి మీ వాళ్ళకు కూడా అందరికీ చెప్పండి, ఇది యోగా అనేది భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన ఒక బహుమతి. భారతదేశం నుంచి వెళ్ళి ఈరోజు భారతదేశం కంటే బయట కంట్రీలలో ఎక్కువ యోగా చేస్తూ ఉన్నారు. సో అందుకోసం దాన్ని మనం మనసులో పెట్టుకొని ప్రధానమంత్రి మోదీ గారు అయిన వెంటనే 21వ ఇది 11వ సంవత్సరం, అంటే 14లో ఆయన ప్రధానమంత్రి అయిన వెంటనే మనం దాన్ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా దీన్ని మనము జరుపుకోవడం మొదలుపెట్టాము. ఇది 11వ సంవత్సరము. అందుకే ఇప్పటి నుంచి మన భారతదేశంలో, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు తీసుకున్నట్టు ఎవరు ఇంత పెద్దగా భారీ ఎత్తున చొరవ తీసుకోలేదు. దీని ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ లాగా ప్రతి సచివాలయంలో, ప్రతి ఒక్క వార్డులో, ప్రతి ఒక్క గ్రామంలో జరపాలని ఆదేశించి ప్రతి ఒక్కరిలో ఒక చైతన్యం తీసుకొస్తున్నారు. థ్యాంక్ యూ. జూన్ 21 అంతర్జాతీయ యోగా దిన శుభాకాంక్షలు. ఈరోజు యోగా దినం ఈరోజు ఒకరోజు చేయడం కాదు, దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన దైనందిన జీవితంలో ఇది యోగా కూడా ఒక భాగం కావాలి. మన ఆరోగ్యాలను మనం కాపాడుకోవడానికి ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. నిన్నటి రోజున లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో వైజాగ్లో కూడా ప్రపంచ రికార్డు క్రియేట్ చేస్తున్నారు. అంటే రికార్డ్ క్రియేట్ చేయడం అనేది కాదు, దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోయి వారి దైనందిన జీవితంలో దీన్ని యోగా ఒక భాగం కావాలన్న ఉద్దేశం, ప్రధాన ఉద్దేశం, మెయిన్ కారణం అది. కాబట్టి అందరూ యోగాని వారి జీవితంలో ఒక భాగంగా చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాం.